గుడ్ మార్నింగ్ లీడర్స్. డైనస్ గ్లోబల్ కంపెనీలో ఒక బేసిక్ ఐడి నుంచి ప్రీమియం అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ నేర్చుకుందాం. ఏ విధంగా చేసుకోవాలి, వన్స్ మనం బేసిక్లో ఉన్న తర్వాత మన యొక్క లోగో ఎలా ఉంటుంది, మన ఐడి యొక్క లోగో ఎలా ఉంటుంది, కలర్ ఏ కలర్లో ఉంటుంది, అండ్ వన్స్ మనం ప్రీమియంకి అప్గ్రేడ్ అయిన తర్వాత లోగో ఎలా చేంజ్ అవుతుంది అండ్ ఏ కలర్లోకి వెళ్తుంది అన్నది పర్టికులర్గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ముందుగా ఏదైతే మనం ఏ ఐడి నుంచి అయితే మనం అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఓపెన్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను, చూడొచ్చు. డైనస్ గ్లోబల్ యొక్క లోగో అండి ఇది. డి స్టాండ్స్ ఫర్ డైనస్ గ్లోబల్, అందరికీ తెలిసిన విషయమే. సో ఐడి హోల్డర్ నేమ్ అండి ఇది. గుజ్జుల సురేంద్ర అనేటువంటి ఐడిలో నుంచి వాళ్ళ డౌన్లో ఉన్నటువంటి మెంబర్ది బేసిక్ నుంచి ప్రీమియంకి అప్గ్రేడ్ చేస్తున్నాను. ఇది చేయాలి అంటే మనకి ఈ వ్యాలెట్లో 9,680 రూపీస్ ఉండాలండి. యాక్చువల్లీ మనకి ఒకసారి మనం బేసిక్ 4,840 రూపీస్ కదా ఈ ప్యాకేజ్లో ఉన్నారు. సో దీని నుంచి ప్రీమియంకి అప్గ్రేడేషన్ అంటే ఇంకో 2 ప్యాకెట్స్ పర్చేజ్ చేయాలి. అంటే 4,840 ఇంటూ 2 ప్యాకెట్స్ అంటే 9,680 రూపీస్ మనకి వ్యాలెట్లో ఉండాలి. ఈ వ్యాలెట్లో ఉంటే దీన్ని బేస్ చేసుకొని మనం అప్గ్రేడ్ చేయగలుగుతాం. సో ఈ అప్గ్రేడ్ చేయడానికి ముందు ఒకసారి ఐడిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ఐడి ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మెంబర్స్ అని సెక్షన్ అవ్వబడుతుందిగా, మెంబర్, దీని మీద క్లిక్ కొట్టండి. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయండి. ఎడిట్ ప్రొఫైల్ ఒకటి, ల్యాండింగ్ పేజ్ ఒకటి, చేంజ్ పాస్వర్డ్, చేంజ్ వ్యాలెట్ పిన్, ఆర్గనైజేషన్ చార్ట్, దీని మీద క్లిక్ కొట్టాలి. ఈ ఆర్గనైజేషన్ చార్ట్లో మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. స్పాన్సర్, ప్లేస్మెంట్, డ్రాగన్, రియల్ టైం, నెక్స్ట్ రియల్ టైం ప్లేస్మెంట్ సేల్స్, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇందులో మనం ప్లేస్మెంట్ అనేటువంటి ఆప్షన్లోకి వెళ్ళాలండి. ఈ ప్లేస్మెంట్ మీద క్లిక్ కొట్టాక కంప్లీట్గా మనకి ఏ టీము అండ్ బి టీంలో ఉన్నటువంటి ట్రీ మనకి ఇక్కడ షో అవుతుందండి. సో ఈ షో అవ్వడానికంటే ముందు ఇక్కడ మనకి సెర్చ్ బాక్స్ ఉంది కదా, దీంట్లో మనం ఏ ఐడిని అయితే చూడాలనుకుంటున్నామో డైరెక్ట్ యూజర్ నేమ్ ఇక్కడ కొట్టి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ కొడితే ఆటోమేటిక్గా ఆ ఐడి దగ్గరకు తీసుకెళ్తుంది. ఈ ఆప్షన్ ఒకటి ఉంది. సో ప్లేస్మెంట్ ఇరాచి ఇక్కడ. సో మెయిన్ హోల్డర్ ఐడి ఇక్కడ షో అవుతుందండి. సురేంద్ర గారి ఐడి ఇదనమాట. ఏ ప్యాకేజ్లో ఉన్నారు అనేది ఇక్కడ మనకు పర్టికులర్గా అర్థమవుతుంది. ప్లాటినం ప్యాకేజ్. సో ది ప్లాటినం ప్యాకేజ్ యొక్క లోగో అండ్ కలర్ అనమాట. సో దీన్ని మీరు చూస్తున్నారు. సో పర్టికులర్గా ఇక్కడ టుడే సేల్స్ అనమాట, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి, అండ్ బిజినెస్ ఫార్వర్డ్ ఎట్ సైడ్ మనకి క్యారీ ఫార్వర్డ్లు ఉందన్నది ఇక్కడ షో అవుతుంది. అండ్ డౌన్ లైన్ అండి. సో ఏ టీంలో ఎంతమంది ఉన్నారు అండ్ బి టీంలో ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ షో అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రైట్ సైడ్ టీం ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు. సో 1 to 1 మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సురేష్ బాబు అనేటువంటి ఐడి ఉంది, తర్వాత ముడావత్ అనేటువంటి ఐడి ఉంది, అండ్ సిద్ధు అనేటువంటి ఐడి ఇక్కడ ఉంది. నేను మీకు చూపించాలనుకుంటున్నటువంటి ఐడి కూడా ఇదే అండి. సో ఇది ఏ ప్యాకేజ్లో ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను ఒకసారి. సో కొంచెం స్క్రీన్ పైకి జరుపుకున్న తర్వాత ఒకసారి చూడండి. ఇది సిద్ధు అనేటువంటి యూజర్ నేమ్తో ఉన్నటువంటి ఐడి బేసిక్ ప్యాకేజ్లో ఉందండి. సో ఈ బేసిక్ ప్యాకేజ్లో ఉన్నటువంటి ఈ ఐడిని, దీని యొక్క కలర్ చూడొచ్చు మనకి యాష్ కలర్లో అండ్ యాజ్ ఏ స్టార్ మార్క్తో ఉంది కదా. సో దీన్ని మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి. వన్స్ మనం దీన్ని బేసిక్ ఉంది కదా, ఈ బేసిక్ నుంచి ప్రీమియంకి అప్గ్రేడ్ చేసిన తర్వాత, సో ఇక్కడ ఒక ప్రీమియం కూడా మనకు అందుబాటులో ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ కలరు ఇక్కడికి చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ కలర్ చేంజ్ అవుతుంది వన్స్ ఇది ప్రీమియం అప్గ్రేడ్ చేసిన తర్వాత. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బేసిక్ నుంచి ప్రీమియం అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇలా ఉంటే, సో బేసిక్ ఇలా ఉంటుంది, ప్రీమియం ఇలా ఉంటుంది. సో నౌ ఇప్పుడు ఈ సిద్ధు అనే యూజర్ నేమ్ కూడా మనకి ప్రీమియంకి అప్గ్రేడ్ కాబోతుంది. సో వెరీ క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్లో ఉన్న ఆప్షన్స్, హోమ్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ కొడితే డైరెక్ట్ డాష్ బోర్డ్లోకి వెళ్తుంది.
ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సో ఈ వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ చూసారు కదా మీరు 9695 రూపీస్. దీంట్లో మనకి 9680 రూపీస్ తోటి మనకి ప్రీమియం అనేది అప్గ్రేడ్ అవుతుంది. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ షాప్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, ఈ షాప్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి న్యూ రిజిస్ట్రేషన్, అంటే కొత్తగా ఒకళ్ళది రిజిస్ట్రేషన్ చేయాలి, ఒకళ్ళది బుకింగ్ చేయాలి అంటే ఇది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ అప్గ్రేడ్ చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ అండి, అప్గ్రేడ్ సేల్స్. సో దీని మీద క్లిక్ కొట్టినప్పుడు మనకి ఒక పాపప్ మెసేజ్ అనేది మనకి అవుపడుతుంది. ఏంటి అంటే ఇక్కడ మీరు పర్టికులర్గా గమనించాలి. సో ఈ పాపప్ మెసేజ్ ఏదైతే ఉందో సీ లీడర్స్, ఈ పాపప్ మెసేజ్ యొక్క అర్థం ఏంటంటే member.dynasglobal.com సేస్, డైనస్ గ్లోబల్ కంపెనీ ఏం చెప్తుందంటే కెనాట్ అప్గ్రేడ్ ఆల్రెడీ ఎక్సీడెడ్ కరెంట్ బోనస్ ప్యాకేజ్. సో మీ యొక్క ఐడి ఏదైతే ఉందో అది ఆల్రెడీ అప్గ్రేడ్ చేయబడింది. మనకి ఎంతవరకు అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉందో బేసిక్, ప్రీమియం, ఎలైట్ అండ్ ఫైనల్లీ ప్లాటినం కదా. సో మీ యొక్క ఐడి సో ఫైనల్ ప్యాకేజ్కి అప్గ్రేడ్ చేయబడింది కాబట్టి యూ కెనాట్ అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. సో ఇక్కడ ఓకే ఉంది కదా, ఓకే అంటే మన యొక్క ఐడి ఎవరిదైతే ఇక్కడ సురేంద్ర గారి ఐడిని మనం ఓపెన్ చేసామో వీళ్ళది ఆల్రెడీ ప్లాటినం. సో మళ్ళీ ప్లాటినంలో ఉన్న తర్వాత అప్గ్రేడ్ చేయడానికి దేర్ ఈజ్ నో ఎనీ ఛాన్స్ అన్నట్టుగా మనకి ఇక్కడ మెసేజ్ షో అవుతుంది. బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఎవరిది, సురేంద్ర గారిది కాదు, సో సిద్ధు గారిది. కాబట్టి ఇక్కడ ఓకే మీద క్లిక్ కొట్టండి. ఓకే మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ అప్గ్రేడ్ సేల్స్ అనేది ఇక్కడ మనకు అవుపడుతుందిగా, పర్టికులర్లీ అప్గ్రేడ్ సేల్స్. ఇక్కడ యూజర్ నేమ్ సురేంద్ర, వాళ్ళ యొక్క ఐడి నెంబర్ అనేది ఇక్కడ మనకి షో అవుతుంది, వాళ్ళ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ షో అవుతుంది. సో ఇక్కడ ఈ సురేంద్ర అనేటువంటి యూజర్ నేమ్ను మనం తీసేసి రిమూవ్ చేసి సిద్ధు అని మనం టైప్ చేస్తే ఆటోమేటిక్గా సిద్ధు అని టైప్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ఎక్కడో ఒక్కడ మీరు టచ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా నేమ్ మారిపోద్ది. సిద్ధు అనే యూజర్ నేమ్ యొక్క ఐడి నెంబర్ IN30019543 అనేది ఐడి నెంబర్, యూజర్ నేమ్ ఏమో సిద్ధు. సో కిందికి వచ్చేసరికి కంప్లీట్ నేమ్ సిద్ధు సురేంద్రనాథ్ అనేది కంప్లీట్గా నేమ్ అండి. ఇక్కడ మనం ప్రోడక్ట్ మనకి ఏదైతే ప్రోడక్ట్ కావాలో ఈ ప్రోడక్ట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. స్టాకిస్ట్ కోడ్, ఈ సర్చ్ సింబల్ ఉంది కదా దీని మీద క్లిక్ కొట్టండి. ఈ సింబల్ మీద క్లిక్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ స్టాకిస్ట్ కోడ్ అనేది ఇక్కడ షో అవుతుందండి, దీని మీద క్లిక్ కొట్టాలి. సో దీని మీద క్లిక్ కొట్టిన తర్వాత మనకి ప్రోడక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో బేసిక్ నుంచి ప్రీమియంకి అప్గ్రేడ్ కావాలి అంటే సో ఇంకొక 2 ప్రోడక్ట్లని మనం పర్చేజ్ చేస్తే సరిపోద్ది. సో వన్స్ మనం బేసిక్ అంటే ఒక ప్రోడక్ట్ తోటి మనం సిస్టంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రీమియంకి అప్గ్రేడ్ కావాలంటే అగైన్ 3 ప్రోడక్ట్స్ కొనాల్సిన అవసరమే లేదు. రిమైనింగ్ గ్యాప్ ఏదైతే ఉందో 3 ప్రోడక్ట్స్లో నుంచి ఒక ప్రోడక్ట్ ఆల్రెడీ సేల్ అయింది కాబట్టి ఇంకో 2 ప్రోడక్ట్స్ పర్చేజ్ చేస్తే సరిపోద్ది. ఒక ప్రోడక్ట్కి మనకి 24 PV ఇస్తుందండి. సో ఈ 24కి ఇంకొక 2 ప్రోడక్ట్స్ అంటే ఏమవుతుంది, 24 × 2 అంటే 48 PV అనేది మనం జనరేట్ చేయాలి. 48 PV మనం పర్చేజ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి ప్రీమియం అనేటువంటి ప్యాకేజ్కి అప్గ్రేడ్ అవుతుంది. సో 48 మోర్ PV రిక్వైర్డ్ అనమాట. అంటే ఎంత PV రిక్వైర్డ్ కావాలి, అవసరం ఉంది అంటే అప్గ్రేడ్కి 48 PV. మరి 48 PV అంటే ఎన్ని ప్రొడక్ట్స్, 2 ప్రోడక్ట్స్, ఒక ప్రోడక్ట్కి 24 PV అనమాట. సో ఇక్కడ చూడండి బేసిక్ నుంచి ప్రీమియంకి మనం అప్గ్రేడ్ అవ్వాలంటే 48 PVని మనం బిజినెస్ చేయాలి, పర్చేజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఏష్ గార్డ్ అండి, కొలాజిన్, లిఫ్ట్ మ్యాక్స్, రొసంటా, అర్బనిజం. ఇక్కడ మనకి ఒక 5 ప్రొడక్ట్స్ అనేది డిస్ప్లే అయినాయి కదా, వీటి యొక్క ప్రైస్ కూడా మనకి ఇక్కడ షో అవుతుంది అండ్ PV కూడా మనకి ఇక్కడ షో అవుతుందండి. సో యూనిట్ PV అండి. సో ఒక ప్రోడక్ట్కి ఎంత PV జనరేట్ అవుతుంది అంటే ఎన్ని ప్రోడక్ట్ అండి. సో మనకి ఈ సిస్టంలో ఒక మంచి వండర్ఫుల్ ఆప్షన్ ఏంటంటే ఎన్ని ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి 24 PVగా ఉండటం జరుగుతుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి 4840 మన INR. అదే డాలర్స్లో మనం మాట్లాడుకుంటే 48.40 అనేది డాలర్ ప్రైస్. సో ఇది క్లియర్ కదా. నెక్స్ట్ మనం ఈ 2 ప్రోడక్ట్స్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే సో ఒకటే ప్రోడక్ట్ని మనం 2 ఆప్షన్స్ క్వాంటిటీ దగ్గర 2 అని పెట్టుకున్నా సరిపోద్దండి. ఒక్కసారి చూద్దాము. సో దానికంటే ముందుగా ఇక్కడ చూడండి టోటల్గా మనం ఎంత PVని జనరేట్ చేయాలనేది ఇక్కడ షో అవుతుంది. టోటల్ PV, టోటల్ అమౌంట్
అండ్ గ్రాండ్ టోటల్, సెల్ఫ్ కలెక్టెడ్, సో ఎక్సెట్రా ఇట్లా చూడొచ్చు. నేను రొసంటే అనేటువంటి ప్రోడక్ట్ని ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. సో ఈ ప్లేస్లో 2 అని ఎంటర్ చేస్తున్నానండి. 2 అని ఎంటర్ చేసిన తర్వాత మీరు జస్ట్ స్క్రీన్ మీద ఎక్కడైనా మీరు ట్యాప్ చేశారనుకోండి, టచ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఏం అప్డేట్ అవుతుంది? ఎస్, టోటల్ పీవీ అనేది 48 కింద అప్డేట్ అయింది. అండ్ టోటల్ అమౌంట్, ఒక బాక్స్ యొక్క అమౌంట్ ఎంత? 4840 కదా, ఇంటూ 2 బాక్సెస్ ఈక్వల్ టు 9680, అంటే 9680 రూపీస్ అండి. సో వెరీ క్లియర్. గ్రాండ్ టోటల్ కూడా మనకి ఇక్కడ షో అయింది. ఇక కిందికి వచ్చేసరికి మీరు గమనించండి. సో ఎవరి ఐడి నుంచి అయితే మనం బుక్ చేస్తున్నామో వాళ్ళ యొక్క వ్యాలెట్ యూజర్ నేమ్ ఒకటి, వాళ్ళ యొక్క ఐడి నెంబర్ ఒకటి, అండ్ వాళ్ళ వ్యాలెట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఇక్కడ షో అవుతుంది రెడ్ కలర్లో. 96.95 అనేది వాళ్ళ వ్యాలెట్లో ఉంది. ఎంత కట్ అవుతుంది? ఎస్, ఇక్కడ మనకి ఎంతైతే షో అయిందో 96.80 అనేది ఇక్కడ మనకి షో అయింది కదా. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం వ్యాలెట్ పిన్, సో మన డైనస్ గ్లోబల్ కంపెనీ ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా లాగిన్ పాస్వర్డ్ ఒకటి ఉంటుంది, వ్యాలెట్ పాస్వర్డ్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మనం వ్యాలెట్ పిన్ని మనం ఎంటర్ చేయాలి. సో వన్స్ ట్యాప్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ అవుతుంది. దెన్ ఇక్కడికి వచ్చేసరికి మీరు సబ్మిట్ అని క్లిక్ కొట్టండి. సబ్మిట్ మీద క్లిక్ కొడితే సో మనం ఏదైతే ఈ 2 ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేస్తున్నామో దీని యొక్క ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. వన్స్ ఈ జనరేట్ అవ్వడానికంటే ముందు కూడా మనకి సో కన్ఫర్మేషన్ అడుగుతుందండి. ఎస్, ఒక్కసారి మీరు చూడొచ్చు, అప్గ్రేడ్ బిల్ కన్ఫర్మేషన్ పేజ్. సో ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారో ఎస్, ఇగో ఇది స్టాకిస్ట్ కోడ్ నెంబర్. సో యూజర్ నేమ్ యొక్క ఫుల్ నేమ్ అండి సిద్ధు సురేంద్రనాథ్, వాళ్ళ యొక్క ఐడి నెంబర్. సో ఇయర్, మంత్ ఒకసారి చూడొచ్చు. మనం ఏ మంత్లో మనం అప్గ్రేడ్ చేసుకుంటున్నాం అనేది కూడా 2026 7th అంటే జూలై. సో ఎలా మనం కలెక్ట్ చేసుకోబోతున్నాం అంటే సెల్ఫ్ కలెక్టెడ్. సో పర్టికులర్గా డేట్ కూడా ఉంది, 2026 7/26 జూలై 26 టుడే మనం అప్గ్రేడ్ చేస్తున్నాము. సో ఇష్యూ బై, ఎవరు ఇష్యూ చేస్తున్నారు అనేది సో ఇక్కడ మనకు ఉంటుంది, అంటే ఎవరి ఐడి నుంచి అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి, ఫ్రమ్ బోనస్ ప్యాకేజ్ టు, సో ఈ ప్యాకేజ్ చూడండి. సో బేసిక్ నుంచి మనం ప్రీమియంకి అప్గ్రేడ్ అవుతున్నాం. దీనికి కావాల్సినటువంటి అమౌంట్ ఎంత అంటే 9680 రూపీస్ అనమాట. సో ఇది ఏ వ్యాలెట్ నుంచి కట్ అవుతుంది అనేది ఇక్కడ మనకి షో అవుతుంది. సో సురేంద్ర గారి యొక్క ఐడి నుంచి దీన్ని మనం మేనేజ్ చేయడం జరుగుతుంది. ఈ కిందికి వచ్చేసరికి మనం ఏదైతే ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నామో రొసంటే అనేటువంటి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఒక్కసారి మీరు దీన్ని కూడా గమనించండి. యూనిట్ పీవీ, ఒక్క బాక్స్కి 24 పీవీ. మనం టూ క్వాంటిటీ ఇచ్చాం కాబట్టి 2 ప్రొడక్ట్స్ మనం చూజ్ చేసుకున్నాం కాబట్టి 48 పీవీ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. సో ప్రైస్, దాని యొక్క ప్రైస్ 4,840 రూపీస్, అంటే ఇంటూ 2 కాబట్టి, సో క్వాంటిటీ 2 కాబట్టి సో టోటలీ మనకి ఎంత అనేది ఇక్కడ షో అవుతుందండి. సో ఇక్కడ టోటల్ పీవీ 24 × 2 48 అండ్ 4,840 × 2 కాబట్టి 9680 రూపీస్గా మనకి షో అవ్వడం జరిగింది. సో ఇక్కడ గ్రాండ్ టోటల్ కింద కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన యొక్క పీవీ అమౌంట్ టోటల్ అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. కన్ఫర్మ్ ఇన్ క్లిక్ కొడితే ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుందండి. సో వన్స్ మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ చూసి మనం నేర్చుకోవచ్చు. ఎస్, ఇన్వాయిస్ జనరేట్ అయింది. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది కంపెనీ క్యూఆర్ కోడ్, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా ఈ ఇన్వాయిస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి, కంపెనీ యొక్క ఆఫీస్ అడ్రస్, మలేషియాలో ఉన్నటువంటి ఆఫీస్ అడ్రస్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రింట్ అనే సింబల్ ఉంది కదా, ఈ ప్రింట్ అనే సింబల్ మీద మనం క్లిక్ కొడితే ఎస్, ఇన్వాయిస్ని మనం పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయండి. సో ఏదైతే ఇక్కడ మనం ఇన్వాయిస్ని పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ కొడితే మనకి సో 2 ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. సో సేవ్ ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ అండ్ సేవ్ యాజ్ పీడిఎఫ్. మనకు కావాల్సింది ఏంటంటే సేవ్ యాజ్ పీడిఎఫ్. దీని మీద క్లిక్ కొడితే ఎస్, మనకి ఇక్కడ ఈ పేపర్ ఏదైతే ఉందో సో ఈ ఇన్వాయిస్ అనేది మనకి ఇట్లా డిస్ప్లే అయ్యి పేపర్ సైజు అండ్ పేపర్ ఓరియంటేషన్ ఎవ్రీథింగ్ కావాలనుకుంటే ఇట్లా క్యాన్సిల్ కొట్టచ్చు. అండ్ కింద డౌన్లో సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సేవ్ మీద క్లిక్ కొడితే ఎస్, సేవ్డ్ యాజ్ పీడిఎఫ్. ఒకసారి ఈ వ్యూ మీద క్లిక్ కొడితే ఆటోమేటిక్గా మనకి ఈ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా డౌన్లోడ్ అయిందో సో ఇక్కడ మనకి షో అవుతుందండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది?
సో 10:50 అండి. అంటే మనకి 24 అవర్స్ టైమింగ్ ప్రకారం చూసుకుంటే 22.50 అంటే 10:50 అవుతుందనమాట. సో ఇది అండ్ డేట్, టైం కూడా చూడొచ్చు. అండ్ దీని మీద మనం క్లిక్ కొడితే వన్స్ ఈ ఇన్వాయిస్ అనేది మనకి షో అవుతుంది. సో ఏదైతే మనం ప్రీవియస్ చూసామో బరాబర్‌గా ఈ ఇన్వాయిస్ అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. ఈ ఇన్వాయిస్‌ని మనం కంపెనీకి పంపిస్తే మన అడ్రస్‌కి ఈ 2 బాక్సెస్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం అప్గ్రేడ్ చేసుకునేటువంటి ప్రాసెస్. మరి చేసాము అంతా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఒక్కసారి ఇప్పుడు బ్యాక్ రావాలి కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మన వ్యాలెట్లో అమౌంట్ డిడక్ట్ అయిందా లేదా అనేది చూద్దాం. హోమ్ మీద క్లిక్ కొట్టాను. వన్స్ హోమ్ మీద క్లిక్ కొట్టిన తర్వాత దీనికి రావాల్సినటువంటి రిఫరల్ ఇన్కమ్ ఏదైతే ఉందో బరాబర్గా మనకి ఇమీడియట్గా ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ డైనస్ గ్లోబల్. సో లీడర్స్ చూడండి, ఇక్కడ మనకి 90% అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. 10% అనేది రీపర్చేజ్లోకి వస్తుందండి. 10% రీపర్చేజ్. ఎవ్రీ ఎర్నింగ్ విల్ గోస్ టు సో ఈ మనకి బోనస్ వ్యాలెట్ అండ్ రీపర్చేజ్ వ్యాలెట్. 90% బోనస్ వ్యాలెట్లోకి, 10% అనేది రీపర్చేజ్ వ్యాలెట్లోకి. సో విత్ ఇన్ సెకండ్స్లో వెళ్ళిపోద్ది అనమాట మనకు జనరేట్ అయినటువంటి కమిషన్. సో ఇక్కడ మనకి ఎంత జనరేట్ అయింది? 1944 రూపాయలు మనకి జనరేట్ అవ్వడం జరిగింది. వెరీ హ్యాపీ కదా. ఇప్పుడు ఈ వ్యాలెట్లో ఇంతకుముందు ఉండే కదా అమౌంట్, అది మైనస్ కాగా 9680 రూపీస్ మైనస్ కాగా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందన్నది మనకి ఇక్కడ షో అవుతుంది. వెరీ క్లియర్ ఇంతవరకు. ఇక నెక్స్ట్ మళ్ళీ మెంబర్లోకి వెళ్ళి ఆ సిద్ధు అనేటువంటి ఆ యూజర్ నేమ్ ఏదైతే ఉందో అక్కడ లోగో అండ్ అది కలర్ మారిందా లేదా అనేది మనం మరొకసారి రీచెక్ చేద్దాం. దీనికోసం ఆర్గనైజేషన్ చార్ట్లోకి వెళ్ళాలి. ఆర్గనైజేషన్ చార్ట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్లేస్మెంట్లోకి వెళ్ళాలి. ఈ ప్లేస్మెంట్ మీద క్లిక్ కొడితే మనకి ట్రీ ఏదైతే ఉందో మనకి ఆ ట్రీ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సురేంద్ర గారి ప్లాటినం ప్యాకేజ్ డౌన్లో ఉన్నటువంటి ఐడీస్ ఒక్కసారి మీరు గమనించండి. సో ఇంతమునుపు మనం సురేష్ బాబు గారి యొక్క ప్రీమియం ప్యాకేజ్ చూపించాం కదా. నెక్స్ట్ మూడవత్ గారిది కూడా బేసిక్ చూపించాం కదా. మనం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ అప్గ్రేడ్ చేసినటువంటి సిద్ధు అనేటువంటి యూజర్ నేమ్ బేసిక్ నుంచి ప్రీమియంకి చేంజ్ అయిన తర్వాత సో కలరు ఆటోమేటిక్గా మారిపోయింది. లోగో లోగో ఈజ్ ద సేమ్ అనమాట. సో ఇది మనం ఒక ప్యాకేజ్ని అప్గ్రేడ్ చేసేటువంటి ప్రాసెస్ అనమాట. ఇట్లా మనకి ఏదన్నా ఒక బేసిక్ నుంచి ప్రీమియంకి వెళ్ళాలంటే మళ్ళీ 3 బాక్సెస్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోగలుగుతాం. రిమైనింగ్ ఏదైతే 3 బాక్సెస్ అయితే ప్రీమియం, దాంట్లో ఆల్రెడీ మనం బేసిక్ ఒక బాక్స్ తోటి ఒక ప్రోడక్ట్ తోటి వచ్చాం కాబట్టి రిమైనింగ్ 2 బాక్సెస్ని మనం పర్చేజ్ చేయగలిగితే బేసిక్ నుంచి ప్రీమియంకి అప్గ్రేడ్ కాగలుగుతాం. సో ఇది అండి, ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను. సో ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. డైనస్ గ్లోబల్, వీ డీల్ విత్ కాన్ఫిడెన్స్. సో నేను మీ బిఎస్.